మన సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్ నడుస్తుంది కాబట్టి వీడియోలు రెగ్యులర్ గా పెట్టలేకపోతున్నా. ఇలా జొమాటో కొట్టుకుంటే 1 లక్ష సంపాదించడం సిరీస్ లో ఇలా డే 9 రూమ్ కూడా కూర్చొని ఆర్డర్ ఎప్పుడు పడుతుందా అని ఆలోచిస్తుంటే ఫస్ట్ ఆర్డర్ అయితే మనకు బాలాజీ మిగతా బండర్లకి అయితే పడ్డది. ఆర్డర్ పడ్డది పిక్ చేసుకుందాం అని రెస్టారెంట్ లోపలికి చూసే వరకేమో దాని నిండా ఆడోళ్ళే ఉన్నారు. ఆడోళ్ళు ఉంటే ఏమైతే అని మీరు అనుకుంటారు కావచ్చు. కాకపోతే మనకు వీడియో తీయాలంటే కొంచెం సిగ్గు అవుతుంది కాబట్టి ఎట్లా ఒక లెక్క దొంగసాటిగా వీడియో తీసుకొని ఆర్డర్ తీసుకుని అయితే కస్టమర్ కి ఇచ్చేసిన. ఇంకోటి ఏంటంటే దీని ముందు వీడియోలో డే 8 అయితే డే 7 అని చెప్పినాను. ఆ వీడియోలో అయితే మీరు ఎవరు గమనించలేక వీళ్ళు హాయిగా ఇవన్నీ పోనీ కానీ మనకు సెకండ్ ఆర్డర్ అయితే లక్కీ రెస్టారెంట్ లకి అయితే పడ్డది. అరే ఈ కస్టమర్లు ఎందుకు దమ్దం చేస్తారో అర్థం కాదు భయ్. ఆర్డర్ ఇట్లా పడుతుంది పడంగానే ఫోన్ చేసి అన్న ఆర్డర్ పిక్ చేసుకున్నావా అని అడుగుతారు. నీ ఆర్డర్ పడంగానే ఏడికెళ్ళి పోయి పిక్ చేసుకుంటా. అంత జల్ది పిక్ చేసుకొని మేమేమైనా రోబోలో అయింది. నీ మనుషులమే కదా మీ లెక్క జర అర్థం చేసుకోవాలి. 5-10 నిమిషాలు ఆగితే తీసుకొచ్చి ఇచ్చేస్తాం కదా మీకే. సరే ఏదంటే పోనీ మేమేమో ఆర్డర్ జల్ది పిక్ చేసుకొని జల్ది కస్టమర్ లొకేషన్ కూరికిపోయి ఆర్డర్ ఇద్దాం అనుకునే లోపేమో కస్టమర్ ఏమో ఫోన్ లేకపోడు. సరే కస్టమర్ ఫోన్ లేపుతలేడు అని చెప్పి కస్టమర్ కేర్ ఫోన్ చేద్దామంటే వాడేమో పావు గంట వెయిటింగ్ టైం పెడుతుంది. ఇవన్నీ కష్టాలు ఎదుర్కొంటే ఇలా డ్యూటీ అయితే కంప్లీట్ చేసిన. పైసలు ఎన్ని వచ్చినాయి ఏందనేది వీడియో ఎండింగ్ లో అయితే పెడతా చూడండి.